నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. పట్టణంలోని ఆయన గృహం వద్ద దాదాపు 1000 మంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు గెస్ట్ హౌస్లోకి డోర్లు నెట్టుకుంటూ గోడలు దూకి జొరబడ్డంతో పోలీసులు వారిని నిలువరించేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ గత 17 రోజులుగా చేస్తున్న నిరవధిక ఆందోళన కార్యక్రమాలు శనివారం కూడా మార్కాపురం పట్టణంలో జరిగాయి. ఈ క్రమంలో మంత్రి సురేష్ ఇంటిని ముట్టడించేందుకు కార్యకర్తలు విఫలయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు అక్కడ ఉండే కాంపౌండ్ వాళ్ళు దూకి లోపలికి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని నెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో డిఎస్పీ వీరరాఘవరెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, మార్కాపురం ఎస్ఐలు కోటేశ్వరరావు, గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ తదితరులు వారిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆ సంఘాలకు సంబంధించిన నాయకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. నెట్టుకోవడము, కేకలు పెట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా ఇక్కడ మనం గమనించవచ్చు. కార్యకర్తలు ఆ కాంపౌండ్ వాళ్ళు దాటుకొని లోపల ఏదైతే పంచ ఉందో ఆ పంచలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా మంత్రులకు వ్యతిరేకంగా నినదించడం గమనించవచ్చు. రాష్ట్రంలో ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. మేము ప్రతి ఏటా జీతాలు పెంచుతామని చెప్పడం లేదు, తెలంగాణతో పోల్చుకొని జీతాలు పెంచమని అడగడం విడ్డూరంగా ఉందంటూ అంగన్వాడీ కార్యకర్తలను, వారి పనితీరును కాస్త అవహేళన చేస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన మార్కాపురంలో తీవ్రమైన ఉద్రిక్తతలు దారితీసింది. ఇక్కడ మనం చూస్తున్నాం, మార్కాపురం పట్టణంలోని ప్రధానమైన వీధిలో ఇక్కడ మంత్రి సురేష్ యొక్క ఇంటి దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడ పూర్తిగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఈ క్రమంలో ఒక కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడం, అంటే ఎండలో కూర్చోవడంతో ఉదయం నుండి ఏం తినకుండా ఆందోళన చేపట్టడంతో అక్కడ కార్యకర్త సొమ్మసిల్లిపోయింది. ఇది వెంబడే 108 వాహనాన్ని తెప్పించి ఆమెను అక్కడి నుంచి వైద్యశాల తరలించారు. ఇక పోలీసులు ఆందోళన కార్యక్రమాన్ని కట్టడి చేయడం కోసం చేసిన ప్రయత్నాలు పూర్తిగా విజయం చెందినట్టుగా మనం భావించలేము. ఎందుకంటే ఇక్కడ ప్రహరీ గోడ మెయిన్ ప్రధానమైన గేట్ చూస్తున్నాం. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళి ఆ ప్రాంగణంలోనే లోపల కూర్చొని మంత్రికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం, అక్కడ కాంపౌండ్ వాళ్ళు గోడ దూకి ఇక్కడ నుంచి కార్యకర్తలు లోపలికి వెళ్ళడం, పోలీసులు వాళ్ళని రాకుండా అడ్డుకోవడము, ఆ గేటును పగలగొట్టుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మార్కాపురంలో జరుగుతున్న యొక్క పరిణామాలు అంటే మంత్రి సురేష్ ఇంటి ముట్టడిని చాలా సవాలుగా ఇక్కడ సిఐటియు సంస్థ తీసుకుంది. దీంతో ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ఒకరి ఒకరి ఆ గేట్ను తోసేసుకుంటూ ఆ ప్రాంగణం లోపలికి వెళ్ళారు. పోలీసులు చోద్యం చూడాల్సిన పరిస్థితి. దీంతో మెయిన్ గేట్ కూడా తర్వాత తీసేసి అక్కడి నుంచి లోపలికి పోయి కూర్చోవడము, అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడము, మంత్రికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు నిలదించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమంటే తమ పట్ల చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడము, సచివాలయ పోలీసులతో అంగన్వాడీ కేంద్రాల తలుపులు తెరిపించి వారే కార్యక్రమాలు నిర్వర్తించడము, ప్రభుత్వం తమ పట్ల తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఆ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ అంగన్వాడీ కార్యకర్తలు తెలియజేశారు. మొత్తం మీద మార్కాపురం పట్టణంలో శనివారం జరిగిన మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం చాలా ఆందోళనకరంగా సాగింది. ఇక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు దాదాపు 1000 మంది వరకు వచ్చి ఇక్కడ ఇంటి ముందు తిష్ట వేసి మంత్రికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, పోలీసులు వారిని నిలువరించలేని పరిస్థితి రావడము ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ అయితే ఇంటి ప్రధానమైన దారిని కూడా నెట్టుకుపోకుండా అక్కడ పోలీసులు మనం అడ్డంగా ఉన్న విషయాన్ని గమనించవచ్చు. అది ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్తే ఇక మంత్రి గృహంలోకి వెళ్ళిపోయినట్టు భావించవచ్చు. దీన్ని చాలా సవాలుగా స్వీకరించిన పోలీసులు అక్కడి నుంచి వారిని నిలువరించడం గమనించాల్సిన విషయం. మార్కాపురంలో జరుగుతున్న యొక్క పరిణామాలు రాష్ట్రంలో అనేక చోట్ల కూడా జరుగుతున్నాయి. మంత్రుల ఇళ్ల ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు పిలిపేయడము తెలిసిందే. మంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఈ యొక్క ఆందోళన కార్యక్రమం జరుగుతున్నట్టుగా అంగన్వాడీకి సంబంధించిన నాయకులు తెలియజేస్తున్నారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.